టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. సినిమాకి తీసుకునే గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి తప్పకుండా టూర్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ నటించిన చివరి చిత్రం 'నా పేరు సూర్య' చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో బన్నీ బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకు సరైన కథ కోసం ఎదురుచూసిన బన్నీ ఎట్టకేలకు నూతన సంవత్సరం సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. బన్నీ ఎప్పుడూ తీరిక సమయం దొరికిన కుటుంబ సభ్యులతో తన పిల్లలతో సమయం గడుపుతూ ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి పశ్చిమ గోదావరి జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. అల్లు అరవింద్ చిరంజీవి సొంతూర్లు అయిన పాలకొల్లు, మొగల్తూరు గ్రామంలో ఉండేది ఈ జిల్లాలోనే కాబట్టి మెగా ఫ్యామిలీకి ఈ జిల్లాతో అనుబంధం ఏర్పడింది. ఈ సంక్రాంతిని తన కుటుంబానికి మర్చిపోలేని అనుభూతి అందించాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడని తెలుస్తోంది. అందుకోసం ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు వెళ్లబోతున్నట్టు సమాచారం. మొన్న మధ్య దసరాకి తన భార్య స్నేహారెడ్డి ఊరికి వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతికి పాలకొల్లుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి ఎలా ఉంటుందో తన పిల్లలకు చూపించాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ పాలకొల్లుకు వెళ్లబోతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ న్యూ ఇయర్ వెకేషన్ కోసం కుటుంబ సభ్యులతో లెబనాన్‌లో ఉన్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలోని చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బ్యానర్ లో అల్లు అరవింద్, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.